హలో హాయ్ గాయ్స్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ మూడు పిండి అట్టు. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు మైదా, టేస్ట్కి సరిపడినంత ఉప్పు. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందు మొత్తం కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాము, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకొని ఇందాక మనం చేసుకున్న దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చితో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత దోశ వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో రబ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ తీసుకొని దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్, వేసుకొని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. కాలిందండి, ఇప్పుడు తిరిగేసుకోవాలి. చూసారా ఎంత గోల్డ్ కలర్లో ఉందో దోశ. దోశ రెండో వైపు కూడా మంచిగా కాలింది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దబ్బకాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి దోశలు. అంతే, మూడు పిండి అట్టు రెడీ.